वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురు. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ షోడశాధ్యాయః. దైవాసుర సంపద్విభాగయోగః. 5వ శ్లోకం. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమతా మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ. పద విభజన. దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయ ఆసురీ మతా మా శుచః సంపదం దైవీం అభిజాతః అసి పాండవ. తాత్పర్యం: పాండురాజు పుత్రుడవైన ఓ అర్జున, దైవీ సంపద పరిపూర్ణ బంధ విముక్తిని, ఆసురీ సంపద మహాబంధాన్ని కలగజేస్తోంది. నీవు దైవీ సంపదలోనే జన్మించినావు కనుక శోకించనవసరము లేదు. దైవ గుణాల గురించి, అసుర గుణాల గురించి చెప్తున్న భగవానుడు ఈ 2 విధాలైన గుణాల ఫలితాలని ఈ 5వ శ్లోకంలోనూ 6వ శ్లోకంలోనూ చెప్తున్నాడు. దైవీ సంపత్తు మోక్షమనే సూర్యుడు ఉదయించిన పొద్దుటి లాంటిదైతే, ఆసురీ సంపత్తు జీవుని కట్టిపడేసే మోహమనే ఇనప సంకెల్ లాంటిది. మానవుడు ప్రయత్నించి ఏ పని చేసినా ఆ పని వ్యర్థం అవడం లేదు. ఆ జన్మలో కానీ మరు జన్మలో కానీ తప్పనిసరిగా పొందడం జరుగుతుంది. దైవ గుణాలు సంసార బంధం నుండి విడిపడడానికి హేతు అవుతుంటే, అసుర గుణాలు జనన మరణాలకు కారణమైన బంధాన్ని పటిష్టం చేయడానికి కారణమవుతున్నాయి. తన వద్ద ఉన్న గుణాలు ఎటువంటివో సందేహం కలిగింది అర్జునుడికి. దైవీ సంపత్తు గురించి, ఆసురీ సంపత్తు గురించి విన్న సాధకుడికి నేను ఏ సంపదలో పుట్టాను అన్న ప్రశ్న పుడుతుంది. సాధకుడైన అర్జునుడు ఇప్పుడు 1వ అధ్యాయపు విషాద స్థాయిని దాటేశాడనమాట. లోపల తన గుణాలను బేరీజు వేసుకుని తాను దైవీ సంపత్తులో పుట్టానన్న ఆత్మ ప్రబోధాన్ని పొందాడు. దైవీ సంపత్తుతో పుట్టిన వాడే ముక్తికి అర్హుడవుతున్నాడు. జీవుడి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసినటువంటి భగవానుడికి అర్జునుని వృత్తాంతం కూడా బాగా తెలుసు కదా. అతనికి ధైర్యం చెప్పడానికే కాకుండా దైవ సంపద గల అతడు ముక్తికి అర్హుడవుతున్నాడు అని చెప్పాడు. ఒక జన్మలో పొందిన శిక్షణ తర్వాతి జన్మలో ఆ జీవుని గుణంగా మారుతుందన్నమాట. ఇంతకుముందు 4 శ్లోకాల్లోనూ దైవాసుర సంపదల గురించి తెలియజేసి ఈ 5వ శ్లోకంలో వాటి ఫలితాన్ని చెప్తున్నాడు భగవానుడు. అంటే ఫలితం తెలిస్తేనే ఆ విషయాన్ని మనం గ్రహించాలా త్యజించాలా అన్న విషయం మనకి అర్థమవుతుంది. దైవ సంపద మోక్షాన్ని అంటే బంధ విముక్తిని ఇస్తుంది. అసుర సంపద బంధాన్ని కలుగజేస్తుంది అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు భగవానుడు. ఒకటే విడుదల చేస్తే మరొకటి బంధిస్తుంది కనుక వీటిలో ఏది శ్రేష్టమో ఏది ఆచరించవచ్చో విజ్ఞులు ఆలోచించాలి. బాధని దుఃఖాన్ని ఎవరైనా కోరుకుంటారా? సంకీళ్లను ఎవరైనా స్వీకరిస్తారా? స్వీకరించరు కదా. కనుక ఫలితాలలో ఒకటి మోక్షము మరి ఒకటి బంధము కలగజేస్తుంది అని చెప్పినప్పుడు వివేకం గలవారు ఎవరైనా మోక్షప్రదమైన దైవ సంపదనే కదా స్వీకరిస్తారు. బంధజనకమైనటువంటి అసుర సంపదను పారద్రోలుతారు కదా. ఇప్పటికీ ఎన్నో కోట్ల జన్మలు బంధంలో దాస్య శృంఖలాల్లో మగ్గి ఉన్న జీవుడు ఇప్పటికైనా విడుదల పొందడం కోసం
అభిలషిస్తాడా లేదా? అలా అభిలషించడమే కదా శ్రేయస్కరం. కనుక శ్రేయకాములకు ఈ ప్రయత్నము భగవత్ ప్రేరకంగా దైవ గుణాల్ని అభ్యసించి అసుర గుణాల్ని పారద్రోలే విధంగా భగవానుడు ఈ శ్లోకాన్ని చెప్పడం జరిగింది. పై 4 శ్లోకాల్లోనూ ఆయా సంపదలలో జన్మించిన వారికి ఆయా గుణాలు కలుగుతాయి అని చెప్పడంలో అర్థము ఆయా సంపదలను భావి కాలంలో కూడా పొందవచ్చు అని అర్థమవుతుంది. అంటే వారు పుట్టిన తర్వాత కూడా ప్రయత్నపూర్వకంగా ఆయా గుణాలని సంపాదించవచ్చు. చెడు గుణాలు కానీ మంచి గుణాలు కానీ తర్వాత కూడా వస్తాయి. అంతేగాని ఆయా సంపదలు వారి వారి వంశంపై కులంపై ఆధారపడి ఉంటాయి అని కాదు అర్థం. అర్జునుడు దైవీ సంపదలో జన్మించేవాడు అని భగవానుడు చెప్పడం వల్ల ఆధ్యాత్మ విజ్ఞాన శ్రవణమున అతడు అర్హతను పొంది ఉన్నట్లే అని, సద్గుణశీలుడే అని స్పష్టమవుతోంది. అటువంటి సచ్చీలత ఉండబట్టే సాక్షాత్తు భగవంతుని ముఖారవిందం నుండి బోధామృతాన్ని గ్రోలే భాగ్యాన్ని నోచుకోగలిగాడు. అర్జునుడేనా నోచుకున్నది? మనం కూడా నోచుకున్నామనే కదా అర్థం. మనం ఇంత చదువుతున్నాము అంటే మనం కూడా నోచుకున్నామనే మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ అవకాశం, ఈ అదృష్టం మనకి కూడా భగవానుడు కలిగించాడు అని. మా శుచః అనే ఈ వాక్యము గీత యొక్క సందేశం. అదే గీత యొక్క ఆదేశం కూడా. దుఃఖించవలదు అని. ఓ అర్జున, నీవు దైవ సంపదలో జన్మించి ఉన్నావు కాబట్టి ఇక దుఃఖించవలదు అని కృష్ణ భగవానుడు చెప్పిన దానిని బట్టి దుఃఖరాహిత్యానికి దైవ సంపత్తే కారణమని, సచ్చీలమే హృదయ నైర్మల్యమే దానికి హేతువని స్పష్టమవుతోంది. ఇంతేకాదు అసుర సంపద దుఃఖానికి కారణమని, అది కలవారు నిరంతరము శోకించవలసి వస్తుందని ఈ వాక్యం ధ్వనిస్తోంది. కాబట్టి దుఃఖరాహిత్యము, ఆనంద ప్రాప్తిని వాంఛించే వారందరికీ భగవత్ ప్రోక్తమైనటువంటి దైవ సంపదను తప్పక స్వీకరించి అసుర సంపదను నిర్మూలించాలి అని తెలియజేస్తున్నాడు. ఇక్కడ మోక్షాయ అని చెప్పకుండా విమోక్షాయ అని చెప్పడం వల్ల, బంధాయ అని చెప్పకుండా నిబద్ధాయ అని చెప్పడం వల్ల అంటే మరింత దాన్ని స్పష్టం చేస్తున్నాడు అన్నమాట. కేవలం మోక్షమే కాదు, విమోక్షం పూర్తిగా అన్నమాట. బంధం తొలగుతుంది అని కాకుండా నిబంధాయ అని అంటున్నాడు. అంటే పూర్తిగా తొలగిపోతుందని. అంటే దైవ సంపద కలవాడు బాగా విముక్తుడైపోతాడని, అసుర సంపద కలవాడు పూర్ణంగా బద్ధుడైపోతాడని భావం. అప్పుడు మనం ఈ 4 శ్లోకాలు కూడా బాగా, ముఖ్యంగా ముందు 3 శ్లోకాలు బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకొని అందులో మనకి ఎన్ని ఉన్నాయి, ఒకవేళ ఏమన్నా 1, 2 లేకపోతే అవి కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఉన్నవి పర్సంటేజ్లో తక్కువ ఉంటే ఆ పర్సంటేజ్ని పెంచే ప్రయత్నం చేయాలి. అసలు భగవద్గీత చదివే అవకాశం మనకి భగవంతుడు ఇచ్చినందుకు ఆ మాత్ర ప్రయత్నం మనం కూడా చేయాలి కదా. కృష్ణార్పణ. दैवी सम्पद्विमोक्षाय निबन्धाय सुरीमता मा शुचः सम्पदं दैवीम् अभिजातोऽसि पाण्डव। दैवी सम्पद्विमोक्षाय निबन्धाय सुरीमता मा शुचः सम्पदं दैवीम् अभिजातोऽसि पाण्डव। दैवी सम्पद्विमोक्षाय निबन्धाय सुरीमता मा शुचः सम्पदं दैवीम् अभिजातोऽसि पाण्डव। दैवी सम्पद्विमोक्षाय निबन्धाय सुरीमता मा शुचः सम्पदं दैवीम् अभिजातोऽसि पाण्डव। दैवी सम्पद्विमोक्षाय निबन्धाय सुरीमता मा शुचः सम्पदं दैवीम् अभिजातोऽसि पाण्डव। जय श्री कृष्ण।